తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్లో విద్యార్థులు నిరసనకు దిగారు. ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన విద్యార్థినులు హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. లేడీస్ హాస్టల్ వార్డెన్ వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీక తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్లో విద్యార్థులు నిరసనకు దిగారు. ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన విద్యార్థినులు హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. లేడీస్ హాస్టల్ వార్డెన్ వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పనీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, ఇటు తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్లో నిరసన ఎప్పుడు ప్రారంభమైంది? ఎంతమంది విద్యార్థినులు ఈ నిరసనలో పాల్గొంటున్నారు? అంటే ప్రస్తుతం ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో బాలికల వసతి గృహ సమస్యలతో ఒకసారిగా రోడ్డెక్కాయని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. కాలేజీలోని పీజీ పిహెచ్డి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అక్కడి విద్యార్థులు కూడా గురువారం కళాశాల ఎదుట కూడా భారీ ధర్నా కూడా నిర్వహించినట్టు తెలిసింది. అయితే దీనికి విషయానికి వెళ్తే గత కొద్ది రోజులుగా హాస్టల్లో విద్యార్థినులు భోజనాలు వసతులు సరిగా లేక ఔటింగ్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా విద్యార్థినులు ఆందోళన చేస్తున్న అకాడమిక్ డీన్ రెడ్డి శేఖర్ అదేవిధంగా స్పందించకుండా కాలయాపన చేయడం ఆయన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని చెప్పి కూడా మరోపక్క విద్యార్థులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం చేయాలని అడిగిన విద్యార్థులను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడంపై కూడా నాయకులు, ఎవరైతే విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే సమస్యల పైన ప్రశ్నిస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారా, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఇటు వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ విద్యా సంస్థలకు తగిన పని విద్యార్థులు సంఘ నేతలు కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థుల సంఘాల నేతలు హెచ్చరించడంతో కూడా దీనికి సంబంధించి కూడా చూసుకుంటే అనంతరం కూడా ఇటు ఏదైతే కాలేజీ డీన్ ఉన్నారో ఆ డీన్ ఎట్టకేలకు కూడా దిగి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి ఔటింగ్ సంబంధించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో కూడా అక్కడ విద్యార్థులు ఒకసారిగా దీక్ష విరమించారు. అయితే మాత్రం దీనికి గడువు మాత్రం ఒక వారం రోజుల సమయం అయితే పెట్టారు. ఈ వారం రోజుల సమయంలో కానీ చూసుకుంటే తమ సమస్యలు కానీ పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో కాలేజీని ముట్టడించి పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసనకు దిగుతామని చెప్పి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి సుష్మా. ఎస్, అంటే వార్డెన్ వేధింపులు కూడా ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఆ వేధింపుల గురించి ఎలాంటి ఉదాహరణలు వారు చెప్తున్నారండి? ఈ సమస్య ఎంతకాలంగా కొనసాగుతుందని చెప్తున్నారు? ఏదైతే ఈ సమస్య గత 4 నెలలుగా కూడా కొనసాగుతుంది. ఏదైతే ఇక్కడ వార్డెన్ కూడా తమను అనేక విధాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇటు ఔటింగ్ పంపించే దాంట్లో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకెళ్ళినా కూడా పరిష్కరించే దానికి కూడా పైకి చెప్తానని చెప్పి అనేక విధాలుగా కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మాత్రం విద్యార్థి సంఘ నేతల దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఒక్కసారిగా కూడా విద్యార్థి సంఘాల నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం అంతా కూడా అక్కడే కాలేజీ ఎదుటే కూడా ఇటు బైఠాయించి కూడా ఇటు నిరసన అయితే కూడా వ్యక్తం చేశారు. ఏదైతే ఈ కాలేజ్ డీన్ ఉన్నారో డీన్ వచ్చి అనంతరం వాళ్ళకి హామీ ఇవ్వడంతో, అంటే నిన్నటి రోజు ధర్నా చేసినప్పుడు మాత్రం ఆయన స్పందించకపోగా ఈ రోజు విద్యార్థి సంఘ నేతలు కూడా దీంట్లో ఏకమవడంతో కూడా ఆయన ఒక మెట్టు దిగి వచ్చారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీంతో కూడా ఈ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అయినప్పటికీ దీనికి ససేమిరా అనకుండా విద్యార్థి సంఘ నేతలు ఒకటే డిమాండ్ పెట్టారు. ఖచ్చితంగా వారం లోపల విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థి సంఘాలు ఏదైతే విన్నవించుకున్నారో ఆ సమస్యలంతా కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఒక డిమాండ్ ని ఆయన ముందర పెట్టినటువంటి పరిస్థితి. ఇదే విధంగా విద్యార్థులు ఔటింగ్ సమయానికి వస్తే కూడా ఉదయం 6 నుండి సాయంత్రం 7 గంటల వరకు కూడా అనుమతి
ఇవ్వాలని చెప్పి కూడా ఇటు డీన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఆ నిర్ణయం కూడా మేము పరిశీలించి తీసుకుంటాం. కాకపోతే వారం రోజుల్లో కానీ ఈ సమస్యలు కానీ క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి చూసింది. రైట్, థ్యాంక్ యూ సెల్వం.